ఆదివారం నల్గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ 43వ వార్డు సిపిఎం శాఖ మహాసభ సిద్ధార్థ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు పాల్గొని మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ 43వ వార్డు సిపిఎం శాఖ మహాసభ సిద్ధార్థ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు పాల్గొని మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలో సుమారు 20,000 మంది ఇండ్లు లేని పేదలు నివసిస్తున్నారని, వారికి 120 గజాల స్థలం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి మొత్తం 10 లక్షలు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఆగిపోయిన బస్టాండ్ నుండి స్టేడియం వరకు, అంబేద్కర్ విగ్రహం నుండి బీటీఎస్ వరకు రోడ్డు విస్తరణ పనులు, విలీన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి వెంటనే పనులు పూర్తి చేయాలని, లాటరీ ద్వారా ఎంపిక చేసిన 552 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు డాక్టర్లను, సంబంధించిన సిబ్బందిని నియమించాలని, సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 43వ వార్డు సిపిఎం శాఖ సభ్యులు మేక రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, సలివోజు సైదాచారి, శాఖ సభ్యులు గనిపల్లి రాములు, సల్లోజు విష్ణుమూర్తి, మునెమ్మ, లక్ష్మమ్మ, రామకృష్ణారెడ్డి, సాకె వెంకటేశ్వర్లు, గడ్డం వెంకన్న, నాయని నర్సమ్మ, చెరుపల్లి శివమ్మ, వెంకన్న, గొట్టిముక్కల పుల్లయ్య, రేఖల సుగుణమ్మ, గంట్ల నరసింహ, కత్తుల ముత్తయ్య, కలెట్ల వెంకన్న, బట్టు నిర్మల తదితరులు పాల్గొన్నారు.